సచివాలయంలో గత ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయడం కోసం రిజర్వ్డ్ చేసిన స్థలంలో మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ వివేకానంద నగర్ కాలనీ 122 డివిజన్ పరిధిలోని ఎల్లమ్మ బండ్ రోడ్లో ఉన్నటువంటి తెలుగు తల్లి విగ్రహానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి పాలాభిషేకం చేశారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పెదభాస్కరరావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో అధికారంలోకి వస్తుందని, మేము అధికారంలోకి రాగానే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సగౌరవంగా తొలగించి గాంధీ భవన్కు పంపిస్తామని, అదే స్థానంలో తెలుగు తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తెలంగాణ గవర్నమెంట్లో తెలంగాణ తల్లి విగ్రహానికి సర్క్యులర్ అయినప్పటికీ ఆ విగ్రహం తెలంగాణ తల్లి విగ్రహం ప్లేస్లో 1200 మంది అమరులైనటువంటి విద్యార్థుల బలిదానానికి కారణమైనటువంటి సోనియా గాంధీ భర్త రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టడం చట్టవిరుద్ధం. మళ్ళీ మా గవర్నమెంట్ రాగానే రాజీవ్ గాంధీ గారి విగ్రహం తీసేసి తెలంగాణ తల్లి విగ్రహం పెడతాం మేము అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు మరి తెలంగాణ తల్లికి విముక్తి కలగాలని తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేయడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా గుంపు మేస్తే గుర్తుపెట్టుకొని ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తీసేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేయడం జరిగింది. అందరూ ఆధ్వర్యంలో ఒకటే చెప్తున్నాం, మేము 14 ఏళ్ళు పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నాం. అట్లా తెలంగాణ సాధించుకున్న తెలంగాణను ఇలా అల్లోకొల్లం చేస్తున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ 9 నెలల పాలనలో తెలంగాణ పరిస్థితి ఏమైందనేది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. అదేవిధంగా మా కేటీఆర్ గారు ఏం చెప్పారు, మాకు తెలంగాణ తల్లి విగ్రహం సెక్రటరీ దగ్గర మనం పెట్టాలని ప్లాన్ చేసుకున్నాం. ఆ ప్లేస్లో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం అనేది చాలా అన్యాయం. ఇది మా గవర్నమెంట్ వచ్చినాక కంపల్సరీ 100% రాజీవ్ గాంధీ విగ్రహం తీసి గాంధీ భవన్లో పెట్టిస్తాం. తెలంగాణ తల్లి విగ్రహం సెక్రటరీ ముందర పెడతాం. అది మాట్లాడు.